నిన్ను కాదని మేం చెడనిపించుకోవడం ఎందుకు? నీకు నెల టైం ఇస్తున్నాను. ఈలోగా నీ నమ్మకాన్ని గెలిపించుకో. గడువు తీరాక మాత్రం నువ్వు వద్దన్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మనసులో ఆయన్ని పెట్టుకుని మీతో పెళ్ళంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. నిన్ను బాధ పెట్టే పని ఈ చంద్ర ఎప్పుడు చేయడు సావిత్రి. మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అని లోపల చిన్న భయం ఉండింది. కానీ మీ మాటలు విన్నాక అలా అనుమానించి తప్పు చేశానని అర్థమైంది. మంచి స్నేహితుడు ఎప్పుడూ మారడని మరోసారి రుజువు చేశారు. థ్యాంక్స్ అండి. వస్తాను. ఏంటి ఏదో షాకింగ్ న్యూస్ చెప్పినట్టుంది? అంతా అయిపోయింది. పెళ్ళే బ్యాలెన్స్ అనుకుంటే ఇలా షాక్ ఇచ్చిందంటే బాబా. ఏమిచ్చిందో చెప్తే మేము షాక్ అవుతాంగా. ఎట్టకారం మనసు ఒప్పుకోవడం లేదంట. నెల రోజులు గడువు కావాలంట. వినాయకుడి పెళ్ళి ఎప్పుడు అంటే రేపు అన్నట్టుంది. నీ పెళ్లి కూడా. నన్ను చూడడం కాదు, పరిస్థితి చూస్తే అలాగే ఉంది. ఎత్తుల మీద ఎత్తులేసావు. ఏమైంది? ఇంకా నీ పెళ్లి కదా అక్కడే ఉంది. నెల రోజుల తర్వాత అయినా చేసుకుంటుందన్న నమ్మకం ఏముంది? చంపాస్తా. అదే జరిగితే చంపాస్తా. సావిత్రి నా ప్రాపర్టీ. అది నాకే దక్కాలి. దక్కదన్న రోజున దక్కించుకోవడానికి ఏమైనా చేస్తాను. అంతగా అవసరమైతే జైల్లో ఉండి కూడా మా పెళ్లికి అడ్డుపడుతున్న ఆ సత్యాగాన్ని లేపేస్తాను. సావిత్రి నా దాన్ని చేసుకోవాలి. అదే నాకు కావాల్సింది. అందుకు అడ్డం వచ్చే అన్ని దారులను మూసేస్తాను. నా సొంతం కావడం తప్ప మరొక దారి లేకుండా చేస్తాను. హలో, ఎక్కడున్నారు? అవునా, 10 minutesలో అక్కడ ఉంటాను. ఎవరు? నీకు అవసరం లేని మనిషి, నాకు చాలా అవసరమైన మనిషి. ఏమండి? వస్తున్నాను. మీ ఫైల్స్ అన్నీ రెడీ. హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ వేయించుకోవచ్చుగా. అది మన చేతుల్లో ఉండదు. ఉంటే అదే చేసేవాణ్ణి. మీ ఫ్రెండ్ వచ్చింది చూడు. హే, కొత్త పెళ్లి కూతురా, రా రా రా. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్లి అనగానే సిగ్గుపడాల్సిన మొహంలో ఎక్స్ప్రెషనే లేదేంటి? నీ పెళ్లి ఎలా చేయాలి ఏంటి అని చాలా భారీగా ప్లాన్లు చేస్తున్నాం తెలుసా? నువ్వు ఏదేదో మాట్లాడిస్తున్నావు. మీ ఫ్రెండ్ మూడ్ సరిగా ఉన్నట్లేదు చూడు. ఏంటే, పెళ్ళంటే హుషారుగా ఉండాల్సింది పోయి అలా ఉన్నావేంటి? మనసేం బాగోలేదే. ఆ బాగోలేని మనసుని రిపేర్ చేయగలిగేది చంద్రగారితో నీ పెళ్లి. హ్యాపీగా మ్యారేజ్ చేసుకో, అన్నీ సర్దుకుంటాయి. అన్నీ సర్దుకునేది పెళ్లి జరిగితే కాదు, ఆయన్ని బయటికి తీసుకురాగలిగితేనే. ఇంకా నువ్వు సత్య గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించడం మానేశానని ఎవరు చెప్పారు? భర్త జ్ఞాపకాలన్నీ
ఆడదాని గుండెల మీద తాళి రూపంలో ఉంచేది ఇక్కడ నీ గురించి ఆలోచిస్తూ నీకోసం బ్రతికే మనిషి ఒకడున్నాడని క్షణక్షణం గుచ్చి గుచ్చి గుర్తు చేయడానికే. నా గుండెల మీద ఆయన జ్ఞాపకం ఇంకా అలాగే ఉంది. ఎలా మర్చిపోగలను? మరి ఆంటీ వాళ్ళు నీ పెళ్ళని చాలా ఆనందంగా ఉన్నారు కదే, ఈ విషయం వాళ్ళకి చెప్పావా? చెప్పాను. నాకొంత గడువు కావాలని అడిగాను. నాన్న 1 నెల రోజులు గడువిచ్చారు. ఈలోపు నేను ఎలాగైనా ఆయన్ని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి. అంతా బాగానే ఉంది. శిక్ష పడి జైల్లో ఉన్న సత్య మీద నీకేంటే ఇంత నమ్మకం? తల్లికి బిడ్డ మీదేంటే నమ్మకం? భార్యకి భర్త మీదైనా, భర్తకు భార్య మీదైనా అదే నమ్మకం ఉండాలి. ఆయన గురించి నాకు తెలుసు. ఖచ్చితంగా ఆయన ఈ హత్య చేసుండడు అని నువ్వనుకుంటే సరిపోదు, కోర్టులో నిరూపించాలి. నిరూపిస్తాను. ఎలాగైనా ఆయన్ని బయటికి తీసుకొస్తాను. ఏంటి అంత నమ్మకం? ఓబిలేస్ అని మార్చరీ రూమ్ దగ్గర కాపలా ఉండే తాగుబోతొకడున్నాడే, వాడు 1కి 2 సార్లు మీ జీవితాన్ని మార్చే నిజం చెప్తానని ఫోన్ చేశాడు. వేరే కారణాల వల్ల అతన్ని కలవలేకపోయాను. నిన్న కూడా ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉండటం వల్ల ఆ టెన్షన్లో మాట్లాడలేకపోయాను. తాగుబోతని నువ్వే అంటున్నావు, వాడి మాటలు ఎలా నమ్ముతావే? తాగి మాట్లాడినా, మామూలుగా మాట్లాడినా ఆ మాటల్లో నిజాయితీ అర్థమవుతుంది. అతన్ని పట్టుకుంటే ఆయన్ని విడిపించుకునే మంచి క్లూ దొరుకుతుందని నా నమ్మకం. మరి అతన్ని పట్టుకోవడం ఎలాగే? అదే ప్రయత్నంలో ఉన్నాను. ఇంతకీ పెళ్లికి ఒప్పుకోని విషయం చంద్రగారికి తెలిస్తే బాధపడరా? నా భర్తను బయటికి తీసుకొస్తే అందరికన్నా ముందు సంతోషపడేది ఆయనే. చంద్రగారి గురించి నాకు బాగా తెలుసు. వస్తానే. వెళ్ళొచ్చులేవే, ఉండు. లేదే, పనుంది. మళ్ళీ వస్తాను. వస్తానండి. మీ ఫ్రెండ్ తన భర్త విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. దాని జీవితాన్ని అదే చేజేతులను నాశనం చేసుకుంటుంది. సత్య బయటికి రావటం అంత సులభం కాదు. అతని గురించి ఆలోచిస్తూ ఇదేమైపోతుందో అని భయం వేస్తుంది. ఏం చంద్ర, బావున్నావా? నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి?
ఇక్కడ పరిస్థితులు నీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నానుగా. నువ్వు వచ్చి చేసేదేముంది? ఎవరో ఒకరు కనిపించి మన ప్లాన్ పాడు చేయడం తప్ప. అవును, అన్నీ చెప్తున్నా. పక్కాగా ప్లాన్ కూడా వర్కౌట్ చేస్తున్నా. నాకిచ్చిన మాట ప్రకారం చెప్పింది చెప్పినట్లు చేస్తున్నా. నువ్వు సావిత్రికి దగ్గరవుతున్నావంటే ఇండైరెక్ట్ గా సత్యకి నన్ను దగ్గర చేస్తున్నావనేగా అర్థం. అది తెలిసినప్పుడు రావడం ఎందుకు? నువ్వు చెప్పిన ప్రకారం కథ క్లైమాక్స్కి వచ్చింది. నా ఆత్రత నాకుంటుందిగా. పైగా సత్యత నా పెళ్లి దగ్గరుండి చేస్తాను అన్నావు. అలాంటప్పుడు నీ పెళ్లి దూరం నుంచి అయినా నేను చూడొద్దా? అవును, మీ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టారు? పెళ్లి ఉంటే కదా ముహూర్తం పెట్టడానికి. అదేంటి పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయిందా? మరి పంతుల్ని పిలిపించాను, ముహూర్తాలు చూస్తున్నాను అంటూ చాలా ఆనందంగా చెప్పావు. లాస్ట్ మినిట్ సావిత్రి నా ప్లాన్ అంతా చెడగొట్టింది. 4 రోజులు టైం కావాలని వాళ్ళ పేరెంట్స్ని అడిగి ఒప్పించింది. నేనెంతో ఆశగా వచ్చాను. నీ పెళ్లికి నెల ఆగాలి అంటే ఆ తర్వాత నా సత్యకి నేను దగ్గర అవ్వడానికి ఎన్ని రోజులు ఆగాలి? నీకే అలా ఉంటే ఆల్మోస్ట్ పెళ్లి దాకా వెళ్ళిన నా పరిస్థితి ఏంటి? నీకు నాకు పోలిక లేదు చంద్ర. నువ్వు లవ్ చేసిన సావిత్రికి మరొకరితో పెళ్లి అవుతున్నా ఏమీ చేయలేకపోయా. ఈ రోజు అనుకోకుండా కనిపించింది కాబట్టి, నా ద్వారా అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నా సావిత్రి అని కలవరిస్తున్నా. నా ప్రేమ నీలాంటిది కాదు. సత్య నన్ను కాదన్నా కావాలి అనుకున్నాను. తన జీవితంలోకి మరో ఆడది రాకూడదని చేయగలిగినంతా చేశాను. అయినా పెళ్లి చేసుకున్నాడు. వదిలానా? లేదు. స్నేహితులుగా ఉందామంటూ మళ్ళీ తన జీవితంలోకి ఎంటర్ అయ్యి పక్కనే ఉన్న సావిత్రిని పక్కలోకి రాకుండా చేశాను. ప్రాణం పోతుందన్నాను, శీలం పోయింది అన్నాను. అలా రకరకాలుగా నాకు దక్కని సత్యని సావిత్రికి దక్కకుండా చేయాలని చూశాను. చివరి నిమిషంలో దాని బావ అడ్డుపడి ఆ రోజు నా ప్లాన్ పాడు చేశాడు. అయినా వదిలానా? అందరి దృష్టిలో చనిపోయి సత్యకి సావిత్రిని శాశ్వతంగా దూరం చేశాను. ఇదంతా నీకెందుకు చెప్పానో తెలుసా? సత్య అంటే అంత ఇష్టం నాకని నీకు చెప్పడానికి. త్వరగా నీ ఇష్టాన్ని నీ సొంతం చేసుకుని నా ఇష్టాన్ని నాకు ఇచ్చేయి. ఇదంతా ప్లాన్ చేసింది అందుకేగా. నీకెంత తొందరగా ఉందో నాకు అంతకన్నా తొందరగా ఉంది. అంత తొందరుంటే నెల గడువు ఎలా ఇచ్చావు? లాక్కోవాలి అనుకోనుంటే సావిత్రి ఎప్పుడో నా సొంతం అయ్యుండేది. ఇష్టంగా తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టే ఈ ఆలస్యం. అయినా నువ్వు ఈ టైంలో రాకుండా ఉండాల్సింది. కష్టపడి ప్లాన్ చేశాం. ఇప్పుడు నేను ఎవరైనా చూశారంటే ప్లాన్ మొత్తం పాడైపోయి కొత్త ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. చనిపోయానని జనాల్ని నమ్మించింది నేను. నేనెంత జాగ్రత్తగా ఉన్నానో నాకు తెలీదా? నా జాగ్రత్తలో నేనున్నాను. అందుకేగా ఊరికి దూరంగా ఈ ఫామ్ హౌస్ లో ఉంటుంది. నా గురించి ఆలోచించడం మానేసి నీ ఇష్టానికి నువ్వు దగ్గరయ్యే దారి చూడు. పాపం నేను వచ్చాననగానే ఏమి అర్థం కాక ఆవేశంగా వచ్చినట్టున్నావు. వెళ్ళి నీ పంచుడు. అవును, ఇద్దరం కలిసి ఇలా ప్లాన్ చేశామని గాని మనిద్దరం ఒకరికొకరు తెలుసని గాని ఎవరికి తెలియదుగా. నాకు నమ్మిన పంటు ఉమకే తెలీదు. ఆ విషయంలో నీకన్నా జాగ్రత్తగా ఉంటాను నేను. అలాగే ఉండు, అది ఇద్దరికి మంచిది.
నా భార్య ఇంత అందమైందని ఈరోజే నాకు తెలిసింది. ఇన్ని రోజులు ఈ అందమైన మొహంలో బాధకి, ఈ మెరిసే కళ్ళలో కన్నీళ్లకి కారణమయ్యాను. తెలిసి నేనే తప్పు చేయలేదు, కానీ తెలిసి నిన్ను మాత్రం చాలా బాధ పెట్టాను. భర్త కష్టమైతే భార్య ఓదార్పు కావాలి, అదే భర్త సంతోషమైతే భార్య సంబరం కావాలని మా బామ్మ ఎప్పుడూ చెప్పేది. సరిగ్గా అలాంటి భార్య నా జీవితంలోకి వచ్చింది. నేను చాలా అదృష్టవంతుడి సావిత్రి. అసలు నిన్ను చూడాలన్నా, నీతో మాట్లాడాలన్నా అసహ్యంగా ఉంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. నన్ననండి భరిస్తాను, నా వ్యక్తిత్వాన్ని మాత్రం తప్పు పట్టద్దు. భర్త జైల్లో ఉంటే మాజీ ప్రియుడితో కులుకుతున్న నీదొక వ్యక్తిత్వం, నువ్వొక మనిషివి. మొదటిది నిజం, రెండవది అబద్ధం. ప్రేమించటం తప్ప ఏమీ తెలియని మీరు అలా మాట్లాడారు అంటే ఏదో కారణం ఉంది. అసలేం జరిగింది, ఏం జరుగుతుందండి? చూస్తే చాలా చక్కగా ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు. మరి అంత దారుణంగా ఎలా చంపగలిగారు? నిజంగా నాకేం తెలీదు సార్. తెలియకపోతే ఈ గచ్చ అక్కడ ఎలా ఉంది? నా కాళ్ల పట్టి అక్కడికి ఎలా వెళ్ళింది? నేనటువైపు కూడా వెళ్లకుండా నా పట్టి అక్కడికి ఎలా వెళ్ళుంటుంది? నాకు సంబంధం లేకుండా నా వస్తువు అక్కడ ఉంది అంటే ఎలా? ఇది ఎవరన్నా కావాలని చేస్తున్నారా? ఆ ఊర్మిళను చంపమని నాతో బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ ఇచ్చి పని అయ్యాక మిగిలింది బ్యాంకులో వేస్తానన్నాడు. నేను చెప్పేది నిజం సార్. నేను ఒక కిరాయి గుండాని. ఎవరు నా గురించి చెప్పారో తెలీదు. ఊర్మిళ చనిపోయిన రోజు నా దగ్గరకు వచ్చి ఊర్మిళని చంపి అనవాడు లేకుండా చేస్తే 2 లక్షలు ఇస్తానని అడ్వాన్స్గా 1 లక్ష ఇచ్చాడు సార్. ఊర్మిళకు ఫోన్ చేసి పలానా చోటుకి రమ్మని చెప్పాడు. వచ్చింది. సత్య కోసం చూస్తుంటే నేనే అటాక్ చేసి చంపి తగలబెట్టేశాను. ముక్కు మొహం తెలియని వాడెవడో చెప్పిన మాటలు నేను వినటమేంటి? నిలువున ఒక మనిషి ప్రాణం తీసేంత క్రూరత్వం ఆయనలో లేదు. మరి వాడలా ఎందుకు చెప్పాడు? ఏదో ఉంది. ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ విషయం తెలిసేదెలా? తమరికి చాలా ఉపయోగపడే విషయం ఒకటే నా దగ్గరుంది. ఆ విషయం తమరికి చెబుదామనే ఫోన్ చేశా. అది ఫోన్లో చెప్పేది కాదు తల్లే.
నేరుగా చెప్పాలి. నేను చెప్పేది వింటే నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు జరిగిపోతాయి. ఈసారి నువ్వు ఆడికి ఈడికి యాడికి రాబల్లే, ఫోన్లో నీ విషయం చెప్పేస్తాను. నాలుగు ముక్కల్లో చెప్తా ఇంతలే. 2 సార్లు ఫోన్ చేసినా ఓబిలేష్ని కలవలేకపోయాను. తాగి వాగినా వాడి మాటల్లో ఏదో నిజాయితీ ఉంది. మొత్తం మీద ఏదో ముఖ్యమైన విషయమే వాడికి తెలుసు. వాణ్ణి పట్టుకుంటే అది ఏంటి అని తెలుసుకోవచ్చు. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి. పట్టుకుంటాను.